హే యా వెల్కమ్ బ్యాక్ గైస్. సో ఈ ఇంతకు ముంగటి సెషన్లో ఆల్రెడీ మనం ఏఐ గురించి కొంత బేసిక్స్ చూసాము. ఈరోజు సెషన్లో కూడా దాని గురించి ఇంకొంచెం ఓవర్వ్యూ అయితే మనం చూద్దాం. సో అన్నిటికంటే ముంగట ఫస్ట్ మన మైండ్లో ట్రిగర్ అయ్యేది, ఎక్కువగా ప్రతి ఒక్కళ్ళు మాట్లాడేది ఏంటి అంటే, మనం చేసే ప్రతి పని మనకి ఏఐఏ చేసేస్తుంది. ఇప్పుడు ఏఐ చేస్తున్నప్పుడు మనకంటే బెటర్ వేలో అది చేస్తున్నప్పుడు లిటరల్లీ మన జాబ్స్ ఉంటాయా ఉండవా, మనకి జాబ్ సెక్యూరిటీ ఉంటుందా ఉండదా? క్వైట్ కామన్గా ఇది ప్రతి ఒక్కళ్ళలోనూ వచ్చే క్వశ్చన్. ఇంతకు ముందర నేను మాన్యువల్ టెస్ట్ కేసెస్ రాసేవాడిని, ఇప్పుడు నా బదులు ఏ రాసేస్తుంది. ఇంతకు ముందర నేను ఆటోమేషన్ టెస్ట్ కేసెస్ రాసేవాడిని, నా బదులు ఏ రాస్తుంది. ఆర్ఎల్స్ డెవలపర్ సైడ్లో చూసుకుంటే ఇంతకు ముందర నేను కోడ్ చేసేవాడిని, ఇప్పుడు ఏఐ చేసేస్తుంది. ఇంత పని అదే చేస్తున్నప్పుడు నా నెసెసిటీ ఉంటుందా అంటే, ఐడియల్గా ఇవన్నీ బేసికల్గా మన మైండ్లో వచ్చే క్వశ్చన్స్. సో ఈ రోజు సెషన్లో ఆ క్వశ్చన్స్కి కొన్ని ఎగ్జాంపుల్స్తో మనం ఆన్సర్స్ అయితే చూద్దాం ఫస్ట్ ఆఫ్ ఆల్. ఓకే, వీటిలన్నిటికంటే ముంగట ఫస్ట్ మనము ఎగ్జాంపుల్తో స్టార్ట్ చేయడం కోసము ఈ అడ్వాన్స్డ్ చెస్ అన్న కాన్సెప్ట్ గురించి చూస్తే కనుక, ఈ పర్టికులర్ గ్యారీ కాస్పిరో అన్న పర్సన్ ఒక రష్యన్ చెస్ మాస్టర్. ఓకే, ఇతన అడ్వాన్స్డ్ చెస్ అని చెప్పేసి అన్నని ఒక గేమ్ని అయితే ఐడెంటిఫై చేశారు. దీని యొక్క స్టోరీ బ్యాక్ అండ్, ఆ గేమ్ యొక్క బ్యాక్ అండ్ స్టోరీ ఏంటి అంటే, సమ్వేర్ అరౌండ్ ఇది 1996లో జరిగింది. ఐబిఎం యొక్క డీప్ బ్లూ అన్న మిషన్తో ఈ పర్టికులర్ గ్రాండ్ మాస్టర్ వీళ్ళిద్దరికీ చెస్ కాంపిటీషన్ జరిగింది. ఫస్ట్ మ్యాచ్ 1996లో ఈయన ఆ మిషన్ని ఓడించేశాడు 96లో. అండ్ మళ్ళా 97లో సెకండ్ సెట్ ఆఫ్ ఆ మ్యాచ్ జరిగింది ఈయనకి ఆ మిషన్కి. జరిగినప్పుడు ఈయన ఆ మ్యాచ్లో ఓడిపోయాడు. ఓకే, ఈయన ఓడిపోతే ఈయన అక్కడ రియలైజ్ అయ్యింది ఏంటి అంటే, ఒక మిషన్ నన్ను ఓడించేసింది అన్న దాన్ని నెగిటివ్ సైడ్లో తీసుకోకుండా ఈయన అక్కడ ఆలోచించింది ఏంటి అంటే, మిషన్కి కొంత నాలెడ్జ్ ఉన్నది అండ్ నాకు కొంత ప్రాక్టికల్ ఇంప్లిమెంటేషన్ ఉన్నది. నేను మిషన్తో కలిపి, మేమిద్దరం కలిపి ఒక అడ్వాన్స్డ్ సిస్టమ్ని డెవలప్ చేస్తే ఇంక దీంట్లో తిరిగి ఉండదు కదా అని ఆయన ఈ అడ్వాన్స్డ్ చెస్ అన్న కాన్సెప్ట్ని ప్రిపేర్ చేశాడు. అల్టిమేట్లీ ఈ ఎగ్జాంపుల్లో జరిగింది ఏంటి, మెషిన్ అన్నది అడ్వాన్స్డ్గా పనిచేస్తుంది. మెషిన్కి తెలియని కొన్ని ఈయనకి కొన్ని తెలుసు. ఒక మెషిన్ని ఒక హ్యూమన్ని రెండు కలిసి వచ్చే అవుట్పుట్ ఎప్పుడూ కూడా ఒక డెడ్లీ కాంబినేషనే అవుతుంది. ఓకే రైట్, ఇది వన్ బెస్ట్ ఎగ్జాంపుల్. ఇంకొక ఎగ్జాంపుల్, ఫర్ సపోజ్ మనం ఏఐ మీదే పని చేస్తున్నాం, ఏఐని వాడుతున్నాం అనుకోండి. నేను ఒక డెవలపర్ని. నేను నా డెవలపర్లో ఉన్నప్పుడు ఒక బ్యాంకింగ్ సెక్టార్లో ఒక అప్లికేషన్ ఫామ్ ఉంది. ఒక ఫామ్ చూసుకుంటేనండి, మీకు ఆ ఫామ్లో 35 ఫీల్డ్స్ ఉన్నాయి. కానీ యూజర్ ఆ ఫామ్లో 10 ఫీల్డ్స్ని మాత్రమే ఫిల్ చేస్తున్నాడు. నేను కొత్తగా ఒక ప్రాజెక్ట్లో జాయిన్ అయ్యా, ఇంకా 25 ఫీల్డ్స్ యూజర్ టచ్ చేయట్లేదు రాసేటప్పుడు. ఇమీడియట్లీ నేను ఏమనుకుంటానంటే, ఏఐకి ఈ 25 ఫీల్డ్స్ ఇందులో యూజర్ ఎట్లాగో ఫిల్ చేయట్లేదు, వెంటనే వీటిని డిలీట్ చేసే అంట. నేను కొత్త, నాకు అక్కడ ఇచ్చింది ఏఐ మిషన్, దానికి అంత నాలెడ్జ్ లేదు. ఎప్పుడైతే దాన్ని మనం డిలీట్ చేసామన్నా ఏం చేస్తుంది, ఆ 25 ఫీల్డ్స్ని డిలీట్ చేస్తుంది, కోడ్ని కమిట్ చేస్తుంది, అంతా అయిపోయింది. నెక్స్ట్ డే వచ్చి చూసేసరికి పెద్ద పెద్ద ఈమెయిల్స్, అప్లికేషన్ క్రాష్ అయిపోయింది, ఏమైంది ఏమైంది అని. జరిగింది ఏంటి అంటే, నువ్వు డిలీట్ చేసేసిన 25 ఫీల్డ్స్ ఈ పర్టికులర్ ఫామ్లో నీకు అవసరం లేదు, కానీ ఈ ఫీల్డ్స్ వేరే ఫామ్స్లో ఉంటాయి. వాటికి ఎవరైతే వాళ్ళు డెవలప్ చేసుకున్నారో వాళ్ళకున్న నాలెడ్జ్ వేరు, సిస్టమ్కి అదంతా తెలీదు. నీ ఇన్స్ట్రక్షన్కి తగ్గట్టుగా దాన్ని అది సింప్లీ డిలీట్ చేసేసింది. దీనివల్ల మీకు ఏమైంది, మీ యొక్క అప్లికేషన్ అనేది డౌన్ టైం ఫేస్ చేసింది. దేనివల్ల జరిగింది, నువ్వు 100% కంప్యూటర్ మీద డిపెండ్ అవ్వడం వల్ల. ఓకే, ఇక్కడ జరిగేది ఏంటి అంటేనండి, మనం కన్సిడర్ చేయాల్సిన ఒక పాయింట్, హ్యూమన్ అలాంగ్ విత్ అన్ ఏఐ. దీనిని అంటే, మనము అండ్ మెషిన్ రెండు కలిపితే చేసే పనిని హ్యూమన్ ఇన్ ద లూప్ అంటే, సింపుల్గా ఎట్లా చెప్పాలి అంటేనండి, మనం ఏమైనా ఒక ప్రశ్న అడుగుతాం, అడిగి దాన్ని రివర్స్లో మనం కన్ఫర్మేషన్ తీసుకుంటాం. మన ఇచ్చిన కన్ఫర్మేషన్స్కి తగ్గట్టుగానే ఏఐ ఫర్దర్గా పనిచేయాలి అన్నట్టుగా చేస్తే మనకి ఏమవుతుందంటే, ఆ ఏఐ నుంచి వచ్చే అవుట్పుట్ 100% యాక్యురేట్గా ఉంటుందండి. ఓకే, ఓకే, పర్ఫెక్ట్లీ ఆల్ రైట్. ఈ మధ్య కరెంట్ మార్కెట్లో బేసికలీ ఎక్కువ మంది 100% ఆఫ్ ద కేసెస్ ఏఐ మీద మనం డిపెండ్ అవుతున్నాం. ఇందాక నేను చెప్తున్నప్పుడు, మనం టెస్టర్లు మాన్యువల్ టెస్ట్ కేసెస్ని మనం జనరేట్ చేసేటప్పుడు ఏఐ మీద డిపెండ్ అవుతున్నాం. ఇన్ జనరల్గానండి, ఒక ఎగ్జాంపుల్ ఎట్లా అంటే, ఇప్పుడు నేను ఒక మాన్యువల్ టెస్టర్ని, హ్యావింగ్ అ 6 years ఆఫ్ ఎక్స్టెన్సివ్ ఎక్స్పీరియన్స్ ఆన్ ఎ పర్టికులర్ ప్రోడక్ట్. ఏఐ వచ్చింది. ఇప్పుడు ఏఐకి టెస్ట్ కేసెస్ రాయమని ఒక రిక్వైర్మెంట్ ఇన్పుట్ కింద ఇస్తాం. ఆ రిక్వైర్మెంట్లో
ప్రాపర్ డీటెయిల్స్ ఉండవు. మనకు ఆల్రెడీ దాని గురించి తెలుసుకోవటం వాళ్ళు ఏం చెప్తారంటే రిజిస్ట్రేషన్ ఫామ్లో అంటారు. ఏ రిజిస్ట్రేషన్ ఫాము ఎలా వెళ్ళాలి ఏంటి అనేది నాకు తెలుసు, మిషన్కి తెలియదు. అప్పుడు నేను దాన్ని నీకు ఇన్పుట్ ఇస్తే కనుక దాని నుంచి వచ్చే టెస్ట్ కేసెస్ యాక్యురేట్గా రావు. కానీ నేను ఇచ్చే ఇన్పుట్ ఈ పర్టికులర్ స్క్రీన్లో ఈ పర్టికులర్ ఫామ్లో నువ్వు ఇలా రాయాలి అని ఇన్పుట్ ఇస్తే దాని నుంచి వచ్చే అవుట్పుట్ అన్నది 100% యాక్యురేట్. ఇక్కడ జరిగేది ఏంటండి, ఆ ఏఐకి మన యొక్క ఇంటెలిజెన్స్ యాడ్ చేసి మనం దాన్ని ఎఫిషియంట్ వేలో కన్వర్ట్ చేసుకుంటున్నా ఉంటున్నామండి. ఓకే, దానిని మనం ఎఫెక్టివ్ వేలో మనం కన్వర్ట్ చేసుకుంటున్నాం. సింపుల్ థింగ్ ఎట్లా చెప్పొచ్చు అంటేనండి, ఈ రోజుకి ప్రతి కంపెనీ కూడా జనాల దగ్గర నుంచి, అది డెవలపర్ అయినా టెస్టర్ దగ్గర నుంచి అయినా ఎక్స్పెక్ట్ చేసేది ఏంటి అంటే ఏఐని నువ్వు వాడడం అలవాటు చేసుకుని నీ వాడే పనిలో ఎఫిషియన్సీగా చేసుకో అంటున్నారు. అంటే ఇప్పుడు నేను ఒక యూజర్ స్టోరీకి మాన్యువల్ టెస్ట్ కేసెస్ రాయడానికి కన్సిడర్ దట్ 2 days తీసుకుంటా. ఆటోమేషన్ టెస్ట్ కేసెస్ స్క్రిప్ట్ రాయడానికి ఒక 4 days తీసుకుంటున్నాను అనుకోండి. ఈ ఏఐ వాడడం వల్ల ఈ మాన్యువల్ టెస్ట్ కేసెస్ 2 నిమిషాల్లో అయిపోద్ది, ఆటోమేషన్ టెస్ట్ కేసెస్ 2 నిమిషాల్లో అయిపోతుంది. నేను 2 daysలో పని చేసేది 10 minutes లోపు అయిపోతుంది. రివ్యూ చేయడానికి ఒక 20 minutes వేసుకో, 30 minutesలో నీకు పని అయిపోతుంది. నువ్వు 2 రోజులు 3 రోజులు చేసే పనిని 30 minutes ఆఫ్ టైంలోనే నువ్వు దాన్ని కంప్లీట్ చేస్తున్నావు. అంటే ఎంత ఎఫెక్టివ్ వేలో నువ్వు దాన్ని కంప్లీట్ చేస్తున్నావు. ఆ ఎఫెక్టివ్ వేలో నువ్వు కంప్లీట్ చేయడానికి ఫుల్లీ ఏఐ మీద రిలై అయినా యూజ్ ఉండదు. ఖచ్చితంగా మనం దానికి కావాల్సిన అప్రాప్రియేట్ ఇన్పుట్స్ ఇస్తేనే ఏఐ నుంచి వచ్చే అవుట్పుట్ అప్రాప్రియేట్గా వస్తుంది. ఇమీడియట్లీ ఇప్పుడు ఇలా చెప్పిన తర్వాత మన మైండ్లో వచ్చే క్వశ్చన్ ఏంటి అంటే, సురేంద్ర ఇప్పుడు నువ్వే చెప్తున్నావు నీ ఇందాకడే ఎగ్జాంపుల్లో ఏఐ మీద యూస్ చేసుకుని నీవు ఎఫెక్టివ్గా వాడుకో, నువ్వు వాడుకుని నీ ఎఫర్ట్ని తగ్గించుకో అంటున్నారు కంపెనీ వాళ్ళు. అదే చేస్తే 10 రోజుల్లో జరిగే పని 2 రోజుల్లో అయిపోతే 5గురు ఉండాల్సిన చోట ఒకళ్ళే వచ్చేస్తారు కదా. మార్కెట్లో మన పొజిషన్స్ ఏంటి, మన జాబ్ సెక్యూరిటీ ఏంటి అంటే నెంబర్ ఆఫ్ ఫ్యాక్టర్స్ ఉంటాయి మనకి అల్టిమేట్లీ ఒక జాబ్లో సస్టైన్ అవ్వడానికి. ఏఐ అన్నది ఒక పాసిబిలిటీ మన జాబ్ బయటికి రావడానికి. నేర్చుకోకపోతే కూడా ఉంటుందో ఉండదో తెలియదు, కానీ నేర్చుకుంటే అట్లీస్ట్ మనము ఈ నాలెడ్జ్ని నట్టుకుని వేరే ఇంటర్వ్యూస్ అన్న అటెండ్ అయ్యి మనం క్రాక్ చేసుకోవచ్చు కదా. సో 100% ఇంపాక్ట్ ఉంటుంది, ఇంపాక్ట్ లేనిదే ఎక్కడా ఉండదు. ఏఐతో ఇంపాక్ట్ ఉంటుంది. ఉన్నప్పుడు మనం దాన్ని మన యొక్క కంఫర్ట్ జోన్ నుంచి బయటకు వచ్చి కష్టపడి మనం దాన్ని నేర్చుకుని అడాప్ట్ చేసుకుని మన డే టు డే ఇంప్లిమెంటేషన్లోకి వెళ్తే ఈరోజు మీకు ఈ కరెంట్ కంపెనీలో ఏఐ వల్ల మీకు ఇంపాక్ట్ వచ్చింది, కానీ ప్రతి కంపెనీలో తీసారు మీకు ఒక ఆపర్చునిటీ వస్తుంది. అసలు ఎవాల్వింగ్ టూల్ని నేర్చుకోకుండా వెనకాల ఉండిపోవడం కంటే నేర్చుకున్న తర్వాత ఇంపాక్ట్ అయిన ఆ నాలెడ్జ్ని పట్టుకొని మనము బయట జాబ్స్ కొట్టడం అన్నది కొంచెం ఈజీగా ఉంటుంది. ఓకే, సో దీన్నే ఈ ఏఐ పర్స్పెక్టివ్ దాన్ని ఒక చిన్న ఎగ్జాంపుల్ ఎట్లా చెప్పుకోవచ్చు అంటేనండి, ఇప్పుడు చాట్ జీపీటీ ఉన్నదండి. ఓకే, మీకు తెలుసు చాట్ జీపీటీ గురించి జనరల్గా మన ఈ మధ్యలో ప్రతి ఒక్కళ్ళు వాడుతున్నారు. ఈ రోజు సెషన్లో నేను ఇందాక మాట్లాడినప్పుడు హ్యూమన్ ఇన్ ద లూప్ అన్నాను, ఈ చాట్ జీపీటీ అన్నాను, ఈ 2 3 టెర్మినాలజీస్ వాడాం. ఇప్పటికి మనం అవి చెప్పుకోలేదు, ఇది ఇంకా డే టు ఓవర్వ్యూ అనే ఏలో ఉన్నాము. అప్కమింగ్ సెషన్స్లో వీటి గురించి మొత్తం డీటెయిల్స్ అయితే మనం చూద్దాం. ఓకే, బట్ మూవింగ్ బ్యాక్ వెనక్కి వస్తే ఈ చాట్ జీపీటీకి వెళ్ళి నేను ఏమడిగాను అంటే, ఒక ప్రాంప్ట్ ఒక ఇన్పుట్ ఇచ్చా చాట్ జీపీటీకి. ఏమి ఇన్పుట్ ఇచ్చాను అంటే, పోస్ట్ మ్యాన్ ఎందుకు మంచిది వెన్ కంపేర్డ్ టు సోప్ యుఐ అని నేను చాట్ జీపీటీని అడిగాను. నాకు చాట్ జీపీటీ ఆన్సర్స్ ఇచ్చింది. ఆ ఇచ్చిన ఆన్సర్ మొత్తం నేను స్టడీ చేస్తానండి, నాకు క్లియర్ కట్గా అక్కడ చూస్తే పోస్ట్ మ్యానే ఎందుకు మంచిది, పోస్ట్ మ్యాన్ ఎందుకు మంచిది, ఇలాగ వాడితే నువ్వు పోస్ట్ మ్యాన్ సూపర్ అంటే, అక్కడ నేను జరిగినది ఏంటి అంటే, నేను ఇచ్చిన క్వశ్చనే నాకు పోస్ట్ మ్యానే కావాలి, దాని గురించే నువ్వు చెప్పు అని మనం దానికి అక్కడ ఇన్పుట్ ఇచ్చాం. అందుకని అది పోస్ట్ మ్యాన్ గురించే ఇచ్చింది. కానీ నేను అడిగే క్వశ్చన్ పోస్ట్ మ్యాన్కి రెస్ట్ యూఐకి ఒక డెవలపర్ పర్స్పెక్టివ్లో నువ్వు కంపేర్ చేసి వాటికి ఉన్న మొత్తం ఫీచర్స్ అన్నీ లిస్ట్ డౌన్ చేసి ఏది బెటరో ఒక డెవలపర్ కింద నువ్వు సజెస్ట్ చెయ్యి అని మన చాట్ జీపీటీని అడిగావు అనుకో, ఇందాక అడిగిన క్వశ్చన్కి ఇప్పుడు అడిగిన క్వశ్చన్కి ఇంతకు ముందర అడిగిన క్వశ్చన్లో నాకు పోస్ట్ మ్యాన్ గురించే చెప్పు కంపారిజన్ అంటున్నాం. ఇక్కడేం చెప్తున్నాము, నువ్వు ఒక డెవలపర్ అయితే నీ డెవలపర్ పర్స్పెక్టివ్లో నువ్వు పోస్ట్ మ్యాన్కి ఎక్కువ వెళ్తావా లేదా సోపిఐకి వెళ్తావా, రెండిట్లకి మధ్య తేడా ఏంటి, నువ్వేది పిక్ చేసుకుంటావో చెప్పన్నాం. ఇప్పుడు రెండోసారి నుంచి వచ్చిన నీకు అవుట్పుట్ అన్నది 100% మచ్ మోర్ యాక్యురేట్ అవుట్పుట్ వస్తుందండి. ఓకే, సో ఇక్కడ ఏఐ నుంచి వచ్చే అవుట్పుట్ ఇప్పుడు దేని మీద డిపెండ్ అయ్యిందండి, నువ్వు ఇచ్చే ఇన్పుట్ మీద డిపెండ్ అయి ఉంటుందండి.
అల్టిమేట్గా కన్సిడర్ ఇంకొక సింపుల్ ఎగ్జాంపుల్ అండి. సో మన ముందర ఒక షాప్ ఉందండి. జస్ట్ మన ముందరే ఒక గ్రాసరీ షాప్ ఉంది. నేను మీరు మనమిద్దరం పక్క పక్కన ఉన్నాం. సో ఇద్దరికి చేంజ్ కావాలి, ఎవరికి ఇస్తారా అని వెళ్ళాం. షా ఫస్ట్ ఒక పర్సన్ వెళ్ళి 100 రూపాయలకి చేంజ్ ఉందా అని చాలా హార్ష్గా అడిగాడు. ఆ షాప్ వాడు లేడా అన్నాడు. నేను వెళ్ళి అంకుల్ 100 రూపాయలకి చేంజ్ ఉందా అని పొలైట్గా అడిగా. నాకు తిరిగి చేంజ్ ఇచ్చాడు. ఇక్కడ రెండిట్లకి డిఫరెన్స్ అబ్జర్వ్ చేస్తే షాప్ ఒకటే, అక్కడ ఉన్న పర్సన్ ఒకటే. డిఫరెన్స్ ఏంటి? నేను వెళ్ళి అప్రోచ్ అయిన విధానము అండ్ మీరు వెళ్ళి అప్రోచ్ అయిన విధానానికి వాళ్ళ రెస్పాన్స్ అన్నది డిఫరెంట్గా ఉంది. నాకు ఒకలా రెస్పాండ్ అయ్యాడు, మీకు ఒకలా రెస్పాండ్ అయ్యాడు. ఐడియల్గా ఇక్కడ డిపెండ్ అయింది దేని మీద డిపెండ్ అయిందండి? మనం ఇంటరాక్ట్ అయిన అప్రోచ్. ఈ మనిషి బదులు ఒక ఏఐ సిస్టమ్ని మీరు కన్సిడర్ చేస్తే, మీరు ఏ రకంగా అయితే దానికి ఇన్పుట్ ఇస్తారో అదే రకంగా దానికి అవుట్పుట్ అన్నది మనకి ఇస్తుంది. ఓకే, పర్ఫెక్ట్. ఇదంతా బాగానే ఉందండి. అసలు ఈ మధ్య కాలంలో అంటే మనం ఇప్పుడు ఫర్దర్గా ఎదరికెళ్ళే వీడియోస్లో ఇవి ఆల్మోస్ట్ ఒక 30 to 40 వీడియోస్ ఉంటాయి ఈ ఏఐ ప్రతి కాన్సెప్ట్. నేను కోర్ టెస్టర్ని, కానీ ఏఐని వాడి 0% ఆఫ్ డెవలప్మెంట్ బ్యాక్గ్రౌండ్ ఉన్న నేను ఒక మొబైల్ యాప్ని డెవలప్ చేసేస్తాను. ఓకే, ఒక మొబైల్ యాప్ని కంప్లీట్గా డెవలప్ చేసేసా. సో ఈ డెవలప్ చేయడంలో ఒక పాజిటివ్ థింగ్ ఉంది, ఒక నెగిటివ్ థింగ్ ఉంది. ఏంటి పాజిటివ్, ఏంటి నెగిటివ్? సో పాజిటివ్ థింగ్ ఏంటి అంటే కనుక, నాకు ఏ రకమైన నాలెడ్జ్ లేకపోయినా నేను ఒక యాప్ సోర్స్ కోడ్ డెవలప్ చేయడం అన్నది విచ్ ఈస్ ఎ ఫ్యాబులస్ థింగ్. రైట్. మరి నెగిటివ్ థింగ్ ఏంటి సురేంద్ర అంటే, నాకు అసలు దాని మీద నాలెడ్జే లేదు, నాలెడ్జ్ లేని దాన్ని నేను దాన్ని డెవలప్ చేస్తున్నాను, దానివల్ల నాకు చాలా రిస్క్ ఉంటుంది. సో సురేంద్ర, ఎందుకు రిస్క్ సురేంద్ర, నాకు కొంచెం అర్థమయ్యేలా చెప్పు అంటే ఒక చిన్న ఎగ్జాంపుల్ అండి. ఈ పర్టికులర్ సిచ్యువేషన్కి ఒక చిన్న ఎగ్జాంపుల్. కన్సిడర్ దాట్ నాకు ఫుడ్ అంటే చాలా ఇంట్రెస్ట్ ఉంది, ఫుడ్ బిజినెస్ అంటే చాలా ఇంట్రెస్ట్ ఉంది, కానీ నాకు ఫుడ్ మీద జీరో నాలెడ్జ్. నేను ఇప్పుడు ఏం చేశాను, ఒక మంచి చెఫ్ని తెచ్చుకొని చెఫ్ని పెట్టి బిజినెస్ స్టార్ట్ చేశాను. బాగుంది, బిజినెస్ మంచిగా రన్ అవుతుంది, అంతా నడుస్తుంది. చెఫ్ ఒక రోజు సడన్గా లీవ్ పెట్టేశాడు. నాకు బ్యాకప్ రిసోర్స్ ఎవరు లేరు, ఆ ఒక్క పర్సన్ మీదే డిపెండ్ అయ్యా. నాకు వండడం రాదు, నా దగ్గర బ్యాకప్ రిసోర్స్ లేరు. వాడు ఆల్మోస్ట్ 15-20 డేస్ వెళ్ళిపోయాడు. అప్పటి వరకు ఒక 1 మంత్ వరకు హార్డ్ వర్క్ చేసి తెచ్చొచ్చిన బిజినెస్ అంతా నేను ఒక్కళ్ళ మీదే డిపెండ్ అవ్వడం వల్ల నాది మొత్తం డౌన్ఫాల్. ఆ తర్వాత అతను 15 డేస్ తర్వాత వచ్చిన తర్వాత కూడా మీకు బిజినెస్ ఉంటుందా ఉండదా అన్నది గ్యారంటీ లేదు. ఇది నెగిటివ్ సైడ్. ఎందుకని? పాజిటివ్ సైడ్ ఆ పర్సన్ వల్ల నేను మంచి బిజినెస్ తెచ్చుకున్నా. నెగిటివ్ సైడ్ ఆ పర్సన్ సడన్గా వెళ్తే అప్పటి వరకు తెచ్చుకున్న రెప్యుటేషన్ అంతా కూడా నాకు పోతుంది. రైట్. సేమ్ ఇలా కూడా ఏ మీద నాకు నాలెడ్జ్ ఉండి నేను చేస్తే ఎఫెక్టివ్గా ఉంటుంది. ఇప్పుడు ఇదే ఎగ్జాంపుల్లో నాకు ఫుడ్ మీద మంచి నాలెడ్జ్ ఉంది, నేను మంచిగా చేస్తా. ఎప్పుడైతే చెఫ్తో ఉన్నప్పుడు నేను కూర్చొని ప్యారలల్గా నేర్చుకుని అతను బయటికి ఎప్పుడైతే వెళ్ళాడో వెకేషన్లో నేను దాన్ని కంటిన్యూ చేసుకుంటే దాని మీద అవుట్పుట్ అన్నది ఇంకా ఎఫెక్టివ్గా ఉంటుంది. ఆ 15 డేస్ లాస్ అవ్వకుండా ఉంటుంది. అంటే ఇప్పుడు నేను ఒక డెవలపర్ బ్యాక్గ్రౌండ్, నా డెవలపింగ్ బ్యాక్గ్రౌండ్ ఉండి నేను డెవలప్ చేసుకుంటే ఎఫెక్టివ్ అవుట్పుట్ వస్తుంది. నేను ఒక టెస్టర్ని, నా టెస్టర్ యొక్క ఇన్పుట్స్ వాడుకుంటూ ఏఐ నుంచి అవుట్పుట్ తెచ్చుకుంటే మచ్ మోర్ ఎఫెక్టివ్గా ఉంటుంది. సో ఇమీడియట్లీ ఇంకొక క్వశ్చన్ ఏమొస్తుంది అంటే, సో సురేంద్ర, అసలు నీకు నాలెడ్జే లేదంటున్నావు, ఎందుకు నువ్వు బిల్డ్ చేసి యూజ్ ఏముంటుంది అంటే, ఇప్పుడు ఇందాక చెప్పిన రెస్టారెంట్ ఎగ్జాంపులేనండి. ఇలా థౌజండ్స్ ఆఫ్ పీపుల్ ట్రై చేయడానికే కదా వాళ్ళకి బ్యాక్గ్రౌండ్ లేకపోయినా కదా స్టార్ట్ చేసేది. ద సిమిలర్ వే సక్సెస్ అవుతావేమో అని ఒక చిన్న హోప్. ద సిమిలర్ వే ఇక్కడ కూడా నాలెడ్జ్ ఉన్నా లేకపోయినా మంచి ఎఫిషియంట్ అవుట్పుట్ వస్తుందేమో అన్న ఆలోచనలో కూడా ట్రై చేయడంలో తప్పలేదు. బట్ అల్టిమేట్ చంక్ ఏఐని వాడాలి అంటే కనుక కొన్ని రిస్ట్రిక్షన్స్. ఎట్లాగంటే, నాకు ఉన్న బ్యాక్గ్రౌండ్ నాలెడ్జ్తో నేను దాన్ని వాడుకుంటా వెళ్తే దాని నుంచి వచ్చిన అవుట్పుట్ తప్ప రైటా రాంగా అన్నది నేను ఎవాల్యుయేట్ చేసుకున్నాను ఉంటుంది. డెసిషన్స్ అన్నది నా చేతుల మీద ఉంటుంది, రాదర్ దాన్ 100% రిలయింగ్ ఆన్ దట్ పర్టికులర్ సిస్టమ్ అండి. ఓకే, పర్ఫెక్ట్లీ ఆల్ రైట్. సో ఇది బ్రీఫ్ ఓవర్వ్యూ ఆన్ అన్ ఏఐ. నెక్స్ట్ సెషన్లో ఇంకొక కాన్సెప్ట్తో స్టార్ట్ చేద్దాం. ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్. బాయ్.